అంతర్వేదిలో బీచ్లో హార్స్ రైడింగ్ చేపిస్తున్నారు. ఒకసారి ఆ యొక్క బీచ్కి అక్కడ వెళ్ళినట్లయితే అక్కడ గుర్రం ఉంటుంది. అక్కడ మనం ఆ గుర్రం ఎక్కి సేపు తిప్పుతాడు, కొంచెం ఎదరికి తీసుకొస్తాడు. దానికి 100 రూపాయలు తీసుకుంటున్నాడు గుర్రం ఎక్కి రావటానికి. అలా కాకుండా ఓన్లీ గుర్రమే ఫోటో తీసుకుంటామంటే గుర్రంతో 20 రూపాయలు తీసుకుంటాడు. ఇక్కడ చాలామంది పిల్లలు పెద్దలు ఈ గుర్రం మీద ఎక్కి రైడింగ్ చేసి సరదాగా తిరుగుతున్నారు. చాలా బాగుంటుంది ఇది అంతర్వేది. మరి ఇక్కడ నర్సాపురానికి దగ్గరలో నర్సాపురం సెకండ్ రేవు దాటితే నర్సాపురం నుండి అంతర్వేది దగ్గరగా ఉంటుంది. అలాగే చించినాడు నుంచి కూడా బ్రిడ్జ్ మీద దాటి వెళ్ళినట్లయితే ఇక్కడ మల్కీపురం నుండి లోపలికి మల్కీపురం దాటి కొంచెం లోపలికి వెళ్తే ముడుతుమంతుల కాడి నుంచి లోపలికి ఏటిగట్ట అంటారు. ఏటిగట్ట అంట లోపలికి వెళ్తే అంతర్వేది వస్తుంది. ఈ అంతర్వేది చాలా హిందువులకి పుణ్యక్షేత్రం. అంతేకాదు యాత్రికులు ముఖ్యంగా ఎక్కువగా వెళ్ళి ఎంజాయ్ చేసే వాళ్ళందరూ ఎక్కువ ఈ బీచ్కి వెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పిల్లల్ని గుర్రం నడిపిస్తున్నాడు గుర్రాన్ని. అలాగే ఎక్కి ఒకసేపు తిప్పినందుకు మనిషికి 100 రూపాయలు తీసుకుంటాడు. చాలా సరదాగా ఉంటుంది. ఇదిగోండి అక్కడ అంతా కూడా యాత్ర వచ్చారు చూడటానికి సందర్శకులు. ఆదివారాల్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే ముఖ్యంగా తీర్థం అప్పుడైతే ఇంక చెప్పక్కర్లేదు, జనం చాలా ఎక్కువ ఉంటారు. తర్వాత తీర్థం ఇక్కడ అంతర్వేది దేవస్థానం చాలా ప్రముఖమైనది. మరి తీర్థం జరిగినప్పుడు ఈ స్థలం చాలా నిండిపోద్ది. ఒకప్పుడు నర్సాపురం లాంచీలు రేవు ఉండేది, లాంచీలతో వచ్చి తీసుకొచ్చేవారు. ఇప్పుడైతే మరి చించినాడు దగ్గర బ్రిడ్జ్ కట్టారు కనుక ఇప్పుడు ఈ లాంచీలు మరి తగ్గిపోయినాయి. ఎక్కువ వెహికల్స్ మీద వెళ్ళిపోతున్నారు. దగ్గరగా బీచ్ వరకు మనం కార్లో వెళ్ళిపోవచ్చు, ఆటో వెహికల్లో వెళ్ళిపోవచ్చు, ఏదైనా సరే బండి మీద చాలా దగ్గరగా ఉంటుంది. నర్సాపురంలో అయితే రేవు దాటాలి. అలాగే ఇలాగ చించినాడ నుంచి వెళ్తే కనుక అక్కడ మనం మల్కీపురం బస్సు ఎక్కితే అక్కడ నుంచి ఆటోలు బస్సులు ఉంటాయి కనుక చాలా మనం చూడదగ్గ ప్రదేశం అంతర్వేది అనేది అందరికీ. ఇక్కడ ఈ అబ్బాయి ఫోటో తీస్తాడు. ఫోటో తీసినందుకు 100 రూపాయలు తీసి వెంటనే కాపీ ఇచ్చేస్తాడు. ఇది మిషన్, ఫోటో తీసే మిషన్. ఇతనే ఫోటోలు తీసాడు మాకు. అది వెంటనే మనకి కాపీ ఇచ్చేస్తాడు. మిషన్ వచ్చి 30-40 వేలు దాకా ఉంటుంది అన్నాడు. మరి ఇంకా దానికి ఇది మిషన్ కాకుండా ఇన్వర్టర్ బ్యాటరీ వేరేగా కొనుక్కోవాలి. దాదాపు ఒక 50-60 వేలు ఖర్చు పెడతారు దానికి. ఇలాగ 3-4 ఉన్నారు ఇక్కడ ఇలాగ ఫోటోలు తీసి ఇచ్చేవాళ్ళు. ప్రస్తుతం అయితే మరి ఇక్కడ డిమాండ్ ఉంటే ఇంకా ఎక్కువ వస్తారు అనుకుంటా. ఒక గుర్రం ఉంది అలా తీసాడు కాపీ. మాది ఒక గుర్రం నేను ఎక్కాను, మా బ్రదర్ ఒక ఆయన వచ్చారు, అంతపాటు దిగామ ఫోటో. అది ఇంకో ఫోటో తీస్తున్నాడు. అలాగ వెంటనే వచ్చేస్తుంది. ఇక్కడ కూల్ డ్రింక్స్ అవి అమ్ముతున్నాడు, పుచ్చకాయ ముక్కలు, ఇంకా స్నాక్స్ అమ్ముతున్నాడు. స్నాక్స్ పెసర పునుకులు అలాంటి టిఫిన్ కూడా ఉంది. టీ ఇచ్చాడు, బాగున్నాయి. ఇక్కడ కూడా అక్కడ అడ్వర్టైజ్మెంట్ మైక్లో చెప్తున్నాడు పుచ్చకాయ చాలా ఆరోగ్యానికి మంచిదని తినండి అంటున్నాడు. ఇది బాదంగిరి అన్నాడు కానీ లేదు, ప్రస్తుతం అయితే లేదు. సాయంత్రం సీజన్ అయితే బాగా తెస్తాడంటే బాదంగిరి లేదు, డ్రింకులు అమ్ముతున్నాడు. ఇది లైట్ హౌస్ బీచ్కి దగ్గరలో ఉంటుంది. ఇది 1971లో కట్టారు. ఇది ఇక్కడ ఇది లోపల ఉన్న రూమ్స్ ఇవి మరి స్టాఫ్ ఉంటారు అనుకుంటా. కొన్ని పరికరాలు అవి ఉంటాయి అనుకుంటా. ఇక్కడ ఇది లైట్ హౌస్ ఉండేది 1971లో కట్టారు. ఇది లైట్ హౌస్.
ఈ లైట్ ఇక్కడ నుంచి నరసాపురం 20 కిలోమీటర్ల పైనే ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడికి అంటే సముద్రంలో దాదాపు 20-30 కిలోమీటర్ల వరకు దాదాపు కనపడుతుంది ఈ లైటు. వాడలో ఈ సముద్రానికి దగ్గరికి రాకుండా ఉండడానికి హెచ్చరికగా ఈ లైట్ హౌస్ ఉంటుంది. ఎందుకంటే ఇది మరి దగ్గరికి వస్తే ఇది లోతు, మరి దానికి సరిపోదు కనుక దూరంగా వెళ్ళమని చెప్పి వాళ్ళకి హెచ్చరిక. అది ఆ లైట్ హౌస్ ఉంటుంది ఇక్కడ. ఇదంతా లైట్ హౌస్ లోపల ఇలాగ ఉన్నాయి రూములు. ఇక్కడ ఇలాగా ఉన్నాయి, అక్కడక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇది లైట్ హౌస్ మధ్యలో. ఇక్కడ వీళ్ళు ఉంటున్నారు, స్టాఫ్ ఉంటున్నారు, ఆఫీస్ ఉంటుంది. ఇదిగోండి ఇది లైట్ హౌస్. ఇలా మెట్లు ఉన్నాయి, మెట్లలోంచి లోపలికి పైకి ఎక్కాలి. ఇది లోపల గ్రౌండ్ లైట్ హౌస్ ముందు దిగాము. ఇది లైట్ హౌస్ వ్యూ. అది పైకి గ్రౌండ్ ఇదంతా లోపల. ఇప్పుడు తర్వాత పైకి ఎక్కుతాం. చూడండి వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరింత చూపించే విధంగా ప్రోత్సహించండి. ఇదంతా వ్యూ. ఇది అది లైట్ హౌస్ మెట్లు. అక్కడ పైకి ఎక్కడానికి వెళ్తున్నాం. పైకి ఎక్కడానికి 10 రూపాయల టికెట్ తీసుకున్నాడు. మనిషికి వచ్చి 10 రూపాయలు అనమాట. 10 రూపాయల టికెట్. ఆ టికెట్ తీసుకొని మనం ఇక్కడికి వెళ్ళాలి. ఇలాగా మెట్లు ఉంటాయి ఇక్కడ. ఇదిగోండి ఈ మెట్లు. అది ఎంట్రన్స్ అనమాట మన పైకి వెళ్ళటానికి. ఇక్కడ చెప్పులు ఇప్పేమన్నాడు కానీ మర్చిపోయి వెళ్ళిపోయాం మేము. మెట్లు ఎక్కుతున్నాయి ఇక్కడ పైకి మెట్లు. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయి. ఇదిగోండి మెట్లు. లిఫ్ట్ లేదు అప్పుడు, మరి సిస్టమ్ లేదు. లిఫ్ట్ సిస్టమ్ పాతది కాబట్టి గబులు గారు. ఇదిగోండి మెట్లు ఎక్కాలి. ఎక్కేటప్పుడు చాలా ఎత్తు ఉన్నాయి, మరి ఎన్ని అంతస్తులకు లెక్క పెట్టలేదు. ఇదిగోండి ఇలాగ మెట్లు ఉన్నాయి. పైకి ఎక్కుతుంటే ఆయాసం కూడా వచ్చింది. కుర్రోళ్ళు అయితే బాగా ఎక్కేస్తారులేండి, పిల్లలు బాగా చాలా ఈజీగా ఎక్కేస్తారు. ఇదిగోండి ఇలాగ మెట్లు ఉన్నాయి. 10 రూపాయలు టికెట్ తీసుకున్నారు. ఇది టికెట్. అక్కడ బయట ఇక్కడ నుంచి అలా ఉన్నా ఎత్తున పైకి. జాగ్రత్త మీరు నెమ్మదిగా ఎక్కడ పర్లేదా? నాకు ఆయాసం. ఆయాసం వస్తుందా? ఇంకా చాలా ఉంటుందా? నెమ్మది కాపుదరా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మెట్లు ఇంకా ఎక్కుతున్నాం. ఇంకా ఇలా మెట్లు ఎక్కాలి. ఆయాసం వస్తే ఆగండి సేపు. విప్పలేదు. ఎందుకంటే ఈ సమయం లైట్ జాగ్రత్త ఆగట్లేదా? మీరు ఆగండి సేపు ఆగండి. ఆయాసపడిపోతున్నారు మీరు. నాకు ఆఖరి వరకు చూడండి వీడియో. ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూడండి అక్కడ మెట్లు ఎక్కాక అక్కడి నుంచి ఇవి మెట్లు ఎక్కుతున్నాం. అలాగే ఎక్కాక బాగా పైకి ఎక్కాలి.
అది ఇప్పుడు ఇంకా ఎండింగ్ వచ్చాం అనమాట. ఇది ఇక్కడ ఎండింగ్, ఇది ఇక్కడే ఇక్కడ అన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి మిషన్స్ అన్నీ ఉన్నాయి. ఇవి మిషన్స్, వాళ్ళ ఎక్విప్మెంట్. ఇది మెట్లు, ఇక్కడి నుంచి బాగా ఎక్కాలి. ఈ మెట్లు ఎక్కాలి పైకి ఎక్కితే అక్కడ బాగా వ్యూ కనపడుతుంది అనమాట, అసలు వ్యూ. ఇదిగోండి, ఇది ఇక్కడ ఎక్కాలి. ఇది పెద్దవాళ్ళు కానీ లేకపోతే ఎవరు ఎక్కలేరు, ఎక్కడానికి ట్రై చేసాం. ఇది వ్యూ. ఇదిగోండి ఇలా పైకి ఎక్కామండి. ఇది అసలు లైట్ హౌస్ పైన. ఇది కనపడేది సముద్రం. ఇక్కడ గోదావరి కూడా కలుస్తుంది సముద్రంలో. ఇది లైట్ అనమాట. ఇది లైట్ హౌస్, అసలు లైట్. ఇది కనపడే లైట్. సాయంకాలం 6 గంటలకు వేస్తారు ఈ లైట్. అది ఇదిగోండి, ఇక్కడ లోపల ఉన్న అతను ఇక్కడ ఉంటాడు అనుకుంటాను ఇప్పుడు ఎప్పుడును. అదే చూసుకుంటాడు టయానికి లైట్ వేయటం. ఇది చూడండి, పైనుండి చూస్తుంటే వ్యూ ఎలా కనపడుతుందో. అది సముద్రం. ఇది సముద్రం, బే ఆఫ్ బెంగాల్. మనం ఇటువైపు ఉన్నాం కాబట్టి బే ఆఫ్ బెంగాల్ మనకు కనపడుతుంది. ఇటువైపు వెళ్ళినా ఇదంతా కూడా బే ఆఫ్ బెంగాల్. అంతర్వేదిలో బే ఆఫ్ బెంగాల్ అనమాట. ఇది పైనుండి వ్యూ ఇలా కనపడుతుంది. టవర్స్, టెలిఫోన్ టవర్స్ అనుకుంటావి. ఈ ఉప్పు మళ్ళు అనుకోండి. ఈ ఉప్పు మళ్ళు ఉప్పు తయారు చేస్తారు కదా సముద్రం దగ్గర. 6 గంటలకు వేస్తారంటే ఇదిగోండి లైట్. ఇక్కడ నుంచి దాదాపు 25 నుండి 30 కిలోమీటర్ల వరకు పైన కనపడుతుంది లైట్ వేస్తే. సాయంకాలం 6:30కి 6ంటికి టైంలో వేస్తారంట లైట్. మేము సాయంకాలం 5 గంటల టైంలో ఇక్కడ ఉన్నాం. ఇది లైట్ హౌస్. లైట్ హౌస్ పైనుండి వ్యూ అనమాట. ఇది సముద్రం ఎలాగ అలా కనపడుతుంది. ఇది అమ్మాయి పైకి ఎక్కొచ్చింది. నేను ఇక్కడ ఉంటారు. ఇదంతా సముద్రం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక బ్రదర్ నేను వచ్చా. అందరూ పాయ అది కింద ఉన్నది మేము వచ్చిన కారు. అదేండి, అది మేము వచ్చిన కారు, మా కారు అది. బ్రదర్ నేను వచ్చాను. ఇది అనమాట. ఇది గోదావరి వతలది ఇప్పుడు చూపించేది. మధ్యలో లైట్ కనపడుతుంది చూసారా, ఇది రెండు కలిసేది అనమాట, సముద్రంలో కలిసేది. ఇది ఈ ప్లేస్ని చిల్లెల గట్టు అంటారు. అది అనమాట, అది సముద్రం. అది పక్కనే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ గోదావరి. గోదావరి వెళ్ళి ఆ సముద్రంలో కలుస్తుంది అనమాట. అక్కడ చిల్లెల గట్టు అంటారు. నెమ్మదిగా దిగుతాను రండి. ఇది అసలు లైట్. ఎంతసేపు అయినా చూడాలనిపిస్తుంది. పైకి ఎక్కితే కింద దిగాలనిపించలేదు. చాలా చక్కటి చల్లటి గాలి, లైట్ హౌస్లో మొత్తం వ్యూ కనపడుతుంది అనమాట సముద్రం అంతా. 70 కట్టారంటే పవర్ హౌస్. వచ్చారు, తీసుకుంటున్నారు వీడియో. కానీ ఇక్కడ ఉన్నాయి. అమ్మాయి వీడియో తీస్తున్నారు అంకుల్, సరిగా పడలేదు మీద అంటే మళ్ళీ తీసాను. వీడియో తీసేస్తున్నాను కానీ ఆన్ చేయలేదు. అమ్మాయి చెప్పింది ఆన్ చేయలేదు అంకుల్ అని. ఇది గోదావరి ఇలా వచ్చి సముద్రంలో చూడండి, ఇది సముద్రం. అది సముద్రం బంగాళాఖాతం. ఇది చెల్లెలు గట్టు అంటారు. అది చెల్లెలు గట్టు అంటారు. ఇది గోదావరి సముద్రంలో కలిసే ప్లేస్. దగ్గరికి వెళ్ళి చూస్తే బాగుంటుంది. టైం లేకపోవడం వెళ్ళలేకపోయాం. ఇదండి గ్రౌండ్ ఫ్లోర్లో, అది కింద అనమాట. ఇక్కడ ఎప్పుడు అంతర్వేది ఎప్పుడు 1971లో కట్టారు. ఇది 71లో.
ఇది లైట్ హౌస్ ఎంట్రన్స్ గేట్ అనమాట. ఇది ఎంట్రన్స్ ఇక్కడి నుంచి లోపలికి వెళ్తాం. ఇది ఇలా రావాలి. అక్కడ దగ్గరలో బీచ్, బీచ్ నుండి కొంచెం దగ్గర ఇలాగ వస్తే ఇది లైట్ హౌస్ అనమాట. టూరిస్ట్ స్పాట్ తప్పనిసరిగా మరి ఇక్కడికి వస్తే మీరు పొద్దుటే వచ్చేయాలి. పొద్దుటే వస్తే ఫ్యామిలీతోటి అన్నీ సిద్ధం చేసుకుని ఫుడ్, చక్కగా స్నానాలు చేయడానికి బట్టలు అవి తెచ్చుకుంటే. ఇది ఇంకొకటి అండి, ఇది శంకరగుప్తం అని అంతర్వేదికి దగ్గరగా ఉన్నది. ఇది లైట్ హౌస్ అని వచ్చింది, లైట్ హౌస్ కాదు. ఇది అంతర్వేదికి దగ్గరలో ఉంటుంది అనమాట. ఇది మల్కీపురానికి నుండి 5 కిలోమీటర్లు ఉంటుంది. మల్కీపురానికి అంతర్వేది ఒక 15 కిలోమీటర్ల దాకా ఉంది. ఇది బీచ్, ఇదేమో శంకరగుప్తం అనమాట అండి. శంకరగుప్తం అనేది ఇది ఒక 5 కిలోమీటర్లో ఉంది. ఇది బీచ్, కానీ ఇది బీచ్ అంటే సందర్శకులు తక్కువ. అంతర్వేదికి బాగా పేరు ఎక్కువ. అంతా ఈ ఒడ్డంతా బీచ్లు ఉంటాయి. ఇవన్నీ సర్వీ చెట్లు. 30 లక్షలు బయట కొంటే అయితే ఆడ పేరుని మనం తీసేసుకోవచ్చు. మనం కొనేసుకుని ఆ ల్యాండ్ ఓవర్లో పెట్టుకుని. ఏంటి శంకరగుప్తంలో బీచ్. ఇక్కడ ఎవరిదో ఒక సమాధి కట్టారు, సమాధి కట్టుకున్నారు. ఇది స్మారక చిహ్నంలా ఉంది. ఇది ఇదండి, ఇవన్నీ సర్వీ చెట్లు అండి. ఇక్కడ ఎక్కువ సముద్రం ఒడ్డులో సర్వీ చెట్లు బాగా వస్తాయి. ఈ సర్వీ చెట్లు పాతుకుంటారంటే ఈ స్థలాలు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఉంటుంది. అలా పాతుకొని ఆ సర్వీ చెట్లు అమ్ముతారు. చాలా ఖరీదు. ఈ శంకరగుప్తం ఎక్కువ సముద్రపు ఒడ్లు సరుగుడు అంటారు కొంతమంది చోట్ల. ఇది సర్వీ చెట్లు అంటాం. ఇక్కడ తాడి చెట్లు కూడా బాగున్నాయి, కొబ్బరి చెట్లు కూడా వస్తున్నాయి. కానీ కొంచెం కాలం అయ్యేటప్పటికి ఎండిపోతున్నాయి, ముండేలు మిగులుతున్నాయి. ఉప్పుగాలికి రావంటున్నాడు ఒక అతను. అక్కడ సముద్రం బీచ్. ఇది కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఏమైనా ఉంటే జనాలు లాంగ్ వీడియోని మీరు కట్టేయకండి, చూడండి చక్కగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ సందర్శకులు తక్కువ ఉన్నారు, అంతర్వేదిలో బాగున్నారు. ఇక్కడ సందర్శకులు అంటే మేము ఉన్నది ఇది తర్వాత ఇంకో రోజు వెళ్ళామన్నమాట. ఇది నెక్స్ట్ డే అంతర్వేది వెళ్ళిన తర్వాత రోజు ఇక్కడ బీచ్. ఇక్కడ వెళ్ళేటప్పటికి 4 అయింది సాయంకాలం. ఇంకా రాలేదు, వస్తున్నారు నెమ్మదిగా. 5 ఆ టైంలో వస్తారు. ఇక్కడ సముద్రం అలలు. ఇక్కడ ఏమీ లేవు గుర్రాలు కానీ, లేకపోతే ఫోటోలు తీసేవాళ్ళు కానీ, జనాలు కానీ తక్కువ. కొట్లు లేవు, షాపులు లేవు. అప్పుడప్పుడు మామూలుగా వచ్చి వెళ్తూ ఉంటారు. శంకరగుప్తం బీచ్, శంకరగుప్తం బీచ్ అనమాట. ఇదేంటంటే భూమి తక్కువ మనకి. భూమి 29% ఉంది మొత్తం భూమి మీద. భూమి అంటాం కానీ అసలు నిజంగా మన భూమి గ్రహం మీద, భూగ్రహం మీద వాటర్ ఎక్కువ. 71% వాటర్ ఉంటే 29% మాత్రం భూమి ఉంది. చూడండి, ఇది ఈ భూమి గుండ్రంగా ఉన్నది కదా, రౌండ్ షేప్. అదే కనుగొన్నారు. వాడ వస్తే కనుక భూమి అది సముద్రంలో ఉండి ఇక్కడ కింద నుండి పైకి వచ్చినట్టు కనపడుతుంది అంట. అందువల్లనే భూమి గుండ్రంగా ఉందని కూడా కనుగొన్నారు. వ్యూ చూడండి. ఇది ఇలా మన ఈ ఒడ్డంటే నడుచుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఇలా మనం నార్త్ వైపు వెళ్తే ఇక్కడ నుంచి కలకత్తా వచ్చేది, సౌత్ వైపు వెళ్తే చెన్నై వస్తుంది. నడవాలి. కానీ సముద్రం ఉండడం మనకి చాలా, మన ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ బంగాళాఖాతం సరిహద్దు. తూర్పు వైపు ఇదే, తూర్పు వైపు ఉన్న బంగాళాఖాతం అనమాట. మనకి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ఇది. ఇది మనకి
లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ ఆకాశమాకాశముల్ దాని అందున్న సర్వంబును ఆకాశమాకాశముల్ దాని అందున్న సర్వంబును భూమిలో కనబాడువన్నీ భూమిలో కనబాడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించును లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ అడవిలో నివసించునవన్నీ చూడి గాలియు మంచును అడవిలో నివసించునవన్నీ చూడి గాలియు మంచును భూమిపైనున్నవన్నీ భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ There's not a friend like the lowly Jesus. No, not one, no, not one. None else could heal all our souls' diseases. No, not one, no, not one. Jesus knows all about our struggle. He will guide till the day is done. There's not a friend like the lowly Jesus. No, not one, no, not one. No friend like him is so high and holy. No, not one, no, not one. And that no friend is so meek and lowly. No, not one, no, not one. There's not an hour that he is not near us. No, not one, no, not one. No night so dark, but his love can cheer us. No, not one, no, not one. Jesus knows all about our struggles. He will guide, he'll be keeping down.
There's not a friend like the lowly Jesus. No, not one, no, not one. Did our saint find these friends to forsake him? No, not one, no, not one. Or sinner find that he would not take him. No, not one, no, not one. Jesus knows all about our struggles. He will guide till the day of the end. Jesus needs ఎవడో అక్కడ వెళ్తాడు మరి. whatever gift like the Savior given. No, not one, no, not one. Will he refuse us a home in heaven? No, not one, no, not one. Jesus knows all about our struggle. He will get you pray and sing. No, not one, no, not one. రేయింబవళ్ళలోన వెళ్ళేటి త్రోవలోన రేయింబవళ్ళలోన వెళ్ళేటి త్రోవలోన యేసయ్య నెల మరుతూ అయ్యయ్యో క్షణంబులో లోకంబు వెడుతూ ఎక్కడికో ఈ యాత్ర పోయేది ఎక్కడికో ఈ యాత్ర పోయేది నీ ఒళ్ళు మరిచేదావు ఊరికి దగ్గర ఉంది ఎక్కడికో ఈ యాత్ర పోయేది ఎక్కడికో ఈ యాత్ర పోయేది నీ ఇల్లు స్థిరము కాదు నీ ఒళ్ళు మరిచేదావు నీ ఇల్లు స్థిరము కాదు. సునామీ వచ్చినప్పుడా ఊర్లోకి వచ్చిందా? గడ్డి కోసం గడ్డికి ఫ్రీగానే మేపుకోవచ్చా? ఈ సరువు చెట్లు ఎవరు మరి అలాగా సరువు చెట్లు అలా అనుకుని వేసుకుంటారు అంతే. గురించి పాత్రలేదు ఇలాగా బాగుతారు ఇవన్నీ. మరి ఇప్పుడు దేనికి అమ్ముతారు? అడితలుగా పేపర్ మిల్లులే. సరివి బాగా వచ్చేది ఇక్కడ. కొబ్బరి కూడా వస్తుంది కదా. బారే ఏంటి అలా మూడులు వచ్చేస్తుంది దేనికి? ఉప్పుగాలిగా మీది ఊరి ఇది ఊరే మీకు అలవాటు ఈ ఏరియా అంత. ఉప్పుగాలికి ఎలా ఉంటుందండి? ఎండాకాలం గట్టిగా ఉంటుందా? ఎండాకాలం బాగా వేడి ఎక్కువ ఉంటుంది కదా. రాత్రిలో ఎక్కువ వేడి వస్తుంది అంటారు. పగల వేడి ఎక్కువ ఉండలేరా? రాత్రులు మనుషులు కూరగాయలు వస్తే ఉంటారు. చేపలు ఆటకెళ్ళి వచ్చిన వాళ్ళు చేపల ఆటకి వెళ్తారండి ఇక్కడ. సమాధి ఎవరిది? ఆ స్థలం అది. ఈ వాట వెళ్తారండి. వాటర్ ఇదంతా ఇలాగ అక్కడ నుంచి ఊళ్ళో చెట్ల కాడ నుంచి ఆ చెట్ల కాడ నుంచి ఇక్కడికి ఒకళ్ళు. అయితే అది అక్కడ చేయటం ఏంటండి ఇది ఎంత మునిగిపోయింది. దారిలో కాదు రాజులు రాజులు అయితే ఇక్కడ అమ్మ
తల్లిగారి ఇంటికాడ ఉండి అమ్మగారి ఇంటికాడ ఉండిపోయారండి కాదు ఆహా. ఆవిడ కూలికి ఆవిడకి ఏదో పుష్పత ఈవిడ వచ్చిందండి ఆ పని చచ్చిపోయింది చచ్చిపోతే అంతా చెవిటోలు నరకలేక అక్కడ చేసారు. అక్కడికి చేశారా? అదే ఇంకా పక్కన కూడా ఏదో పెట్టారు, ఏదో స్మారక చిహ్నంలా ఉంది.